పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమానికి సాదర స్వాగతం. మనకు ఆయుష్ను పెంచి ఆనందాన్ని అందించేది ఆరోగ్యం. అటువంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం మన బాధ్యత. నిత్యం ఉరుకులు పరుగుల జీవితంలో స్ట్రెస్ కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలతోటి సతమతం అవుతూ ఉంటారు. అయితే ప్రతి సమస్యకు ఓ పరిష్కార మార్గం అనేది ఉంది. సహజ సిద్ధమైన యోగా పద్ధతుల ద్వారా ఎటువంటి పెయిన్ అయినా చాలా తొందరగా ఎలా దాని నుంచి ఉపశమనం పొందొచ్చో తెలియజేయడానికి ప్రముఖ యోగా నిపుణులు మనతో పాటు ఉన్నారు. వారిని పరిచయం చేసుకుని ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే మీకు కూడా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మీరు డయల్ చేయవలసిన నెంబర్ 040660002333. మనతో పాటు ఉన్నారు నేషనల్ ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ షణ్ముఖ శివచంద్ర గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే మ్యామ్. ఓకే, సో షణ్ముఖ శివచంద్ర గారు, సో అసలు ఈ యోగా ద్వారా సమస్య పరిష్కారం ఎలా జరుగుతుంది అంటారు? మ్యామ్, యోగా అనేది ఒక పురాతనమైన పద్ధతి మ్యామ్. యాజ్ ఎవ్రీ వన్ నోస్, ఇట్స్ ఎ ట్రెడిషనల్ వే ఆఫ్ డూయింగ్. నేను పర్సనల్గా చెప్పాలంటే ఒక 10 years బాగా సైనసైటిస్ ఆస్తమాతో బాగా సఫర్ అయ్యాను మ్యామ్. ఓహో. సో ఐ వెంట్ టు మెనీ డాక్టర్స్, టాబ్లెట్స్ తీసుకోవడం అయింది, బాడీ అంతా టాక్సిక్ అయింది, ఇదంతా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ యోగా అనే పద్ధతిలోకి వచ్చిన తర్వాత ఒక 6 to 8 monthsలో నా బాడీ అంతా క్లీన్ అయిపోయింది మ్యామ్. సో దట్ నేను హెల్తీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను. సో కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మా గురువు గారి పేరు సుబ్రహ్మణ్యం గారు మ్యామ్. ఈజ్ ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్స్ గ్రాండ్ సన్. ఆయన అప్పటికి రీసెర్చ్ చేస్తున్నారు, ఏన్షియంట్ యోగిక్ రొటీన్ అని చెప్పేసి. ఆ రీసెర్చ్ని ఆయన ప్రమోట్ చేస్తున్న టైంలో నేను సర్ గారిని కలవడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఆయన నన్ను కలిసినప్పుడు, నీ బాడీ అంతా ఒక డీహైడ్రేషన్ మోడ్లో ఉందమ్మా, సో అది హైడ్రేషన్ మోడ్లోకి రావాలి. దాని తర్వాత నువ్వు చిన్న చిన్న ప్రాక్టీసెస్ ఉంటాయి యోగాలో, అవి అలవాటు చేసుకోవడం వల్ల నువ్వు హెల్దీ అవుతావు అని చెప్పేసి అనడం జరిగింది. సో అవి నేను అలవాటు చేసుకున్నాను, హెల్దీగా అయ్యాను మ్యామ్. ఈ డీహైడ్రేషన్ మోడ్ అంటే ఏంటండి? మ్యామ్ ఏం లేదు మ్యామ్, ఈ రోజుల్లో చాలామంది చిన్నపిల్లలు తెలియకుండా ఏం చేస్తారంటే టేస్ట్కి అలవాటు అయిపోయేసి కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ ఉంటారు అనమాట. అండ్ పెద్దవాళ్ళు మీరు తీసుకున్నా కూడా కాఫీస్, టీస్ ఎక్కువ తాగడం ఉంటుంది. అండ్ జంక్ ఫుడ్ ఇదంతా ఉంటుంది కదా మ్యామ్. ఆల్ దోస్ ఆర్ లైక్ యాసిడిక్ ఫుడ్, యాసిడిక్ మెటీరియల్ టు ద బాడీ మ్యామ్. సో ద పీరియడ్ ఆఫ్ టైం ఎలా అవుతుందంటే మొత్తం బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోయేసి స్కిన్ డ్రై అయిపోవడము, బ్రిటిల్ అయిపోవడము, అండ్ హెయిర్ న్యూట్రిషన్ పోవడము, ఇట్లాగా చాలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీనికి మా సుబ్రహ్మణ్యం గారు నాకు ప్రిస్క్రైబ్ చేసింది ఏంటంటే ఉషా పాన చికిత్స అని చెప్పేసి చెప్పారు మ్యామ్. ఒక ప్రాక్టీస్. ఉషా పాన చికిత్స అంటే ఏంటండి? ఉషా అంటే మార్నింగ్ మ్యామ్, పాన అంటే వాటర్, చికిత్స అంటే థెరపీ. ఓకే, మార్నింగ్ వాటర్ థెరపీ. మార్నింగ్ వాటర్ థెరపీ. ఓకే. సో అది ఒకటి చేసుకోవడం వల్ల మన బాడీ 6 ways లో క్లీన్ అవుతుంది మ్యామ్. 6 ways లో క్లీన్ అవుతుంది. వావ్. అయితే మా గురుగారు ఏం చెప్పారంటే మార్నింగ్ లేవగానే గోరువెచ్చని నీళ్ళు 1 లీటర్ తాగమన్నారు మ్యామ్. సో అది నేను ప్రపంచవ్యాప్తంగా బాగా అందరికీ నేను ఫస్ట్ ప్రాక్టీస్ అదే చెప్తాను మ్యామ్. ఈవెన్ దిస్ ప్రాక్టీస్ వాజ్ డిస్కస్ టు డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్ గారు ఆయన కూడా చెప్పడం జరిగింది. వీ హ్యాడ్ డిస్కషన్ అబౌట్ 30-40 minutes. పొద్దున లేచి గోరువెచ్చని నీళ్లు తాగి 1 లీటర్ ఒక 5-10 minutes వాకింగ్ చేయడం వల్ల ఫస్ట్ వే ఆఫ్ క్లీనింగ్ ఇస్ త్రూ గ్యాసెస్, సెకండ్ ఇస్ త్రూ మోషన్, థర్డ్ ఇస్ త్రూ యూరినేషన్, ఫోర్త్ ఇస్ త్రూ స్వెట్టింగ్ మ్యామ్. చెమట వచ్చేస్తుంది మనం వేడి వాటర్ తాగినప్పుడు. ఫిఫ్త్ ఇస్ త్రూ స్నీజింగ్ అనమాట. చీమిడి రూపంలో మొత్తం లంగ్స్లో పెరిగిపోయిన, నెసల్ ప్యాస్లో పెరిగిపోయిన ఈ మ్యూకస్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అండ్ సిక్స్త్ వచ్చేసి ఒక 10 to 15 daysలో మన బాడీలో ఎప్పుడైతే కొరెసివ్ యాసిడ్స్ ఫామ్ అవుతాయో అప్పుడు మనకి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అనమాట. జస్ట్ ఈ 2 fingers టికిల్ చేయడంతో మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో ఇలా మన బాడీ వచ్చేసి ఇంటర్నల్ బాడీ అంటే ఇది డీటాక్సిఫికేషన్ అనొచ్చా? అబ్సల్యూట్లీ డీటాక్సిఫికేషన్ అనొచ్చు మ్యామ్. అండ్ ఇట్ షుడ్ బి డన్ ఎవ్రీ డే. చాలా మంది డీటాక్సిఫికేషన్ అనేసరికి ఏమనుకుంటారంటే నేను ఒక 6 days క్యాంప్కి వెళ్ళాలి, 10 days క్యాంప్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటారు మ్యామ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఉన్న ఇల్లు ఉందనుకోండి మ్యామ్, అది రెగ్యులర్గా మనం స్వీప్ చేస్తేనే అందులో ఉండగలుగుతాం. ఒక రోజు క్లీన్గా స్వీప్ చేసి దాన్ని వారం రోజులు మనం ఊడవలేదనుకోండి, మొత్తం దుమ్ముదులు ఎట్లా ఫామ్ అయిపోతుందో ద సేమ్ వే హ్యాపెన్స్ విత్ అవర్ బాడీ ఆల్సో. ఇట్ షుడ్ బి డన్ ఎవ్రీ డే. అంటే పొద్దునోసారి రాత్రోసారి స్నానం చేసుకుంటాం కదా మ్యామ్, టు కీప్ అవర్ ఎక్స్టర్నల్ బాడీ క్లీన్. ఉషా పాన చికిత్స ఇస్ ఫర్ ఇంటర్నల్ బేతింగ్ అండ్ టు కీప్ అవర్ ఇంటర్నల్ బాడీ క్లీన్. అలా అనమాట. సో ఈ థెరపీలో నేను ఫస్ట్ ప్రమోట్ చేసేది ఉషా పాన చికిత్స ప్రాక్టీస్ మ్యామ్. అట్లా ఇట్స్ నైస్ అండి. సో ఉషా పాన చికిత్స ఫస్ట్ ఏంటంటే 1 liter ఆఫ్ హాట్ వాటర్ ఎవ్రీడే, గోరువెచ్చని నీళ్ళు మ్యామ్, గోరువెచ్చని నీళ్ళు, వామ్ వాటర్. yes. ఓకే. ఆ తర్వాత ఇంక ఎక్సర్సైజ్లు ఏమీ అవసరం లేదా?
దాని తర్వాత నేను ఏం ఆసనాలు చేస్తాను అలాంటివి ఏం అవసరం లేదు. ఉంటాయి మ్యామ్. ఈ ఏన్షియంట్ యోగిక్ రొటీన్ అనే ప్రక్రియలో నేను సెకండ్ ఏం చేస్తానంటే ma'am, ఎప్పుడైతే బాడీ మొత్తం క్లీన్ అయిపోతుంది, మొత్తం కొలన్ క్లీన్ అయిపోతుంది, అంటే ఫస్ట్ కొన్ని రోజులంతా ఓన్లీ వాటర్ థెరపీ, కొన్ని రోజులంతా కాదు మ్యామ్, రెగ్యులర్గా మార్నింగ్ వాటర్ థెరపీ day. చేసుకుంటాను ఎవ్రీ డే. నెక్స్ట్ 30-40 మినిట్స్లో యువర్ ఎంటైర్ బాడీ ఈస్ క్లీన్. దాని తర్వాత మనకి నార్మల్గా ఆకలి స్టార్ట్ అవుతుంది మ్యామ్. బట్ ఆకలి స్టార్ట్ అయినప్పుడు యోగా చేయలేమన్నమాట. సో మనం పూర్వం ఋషుల మునులు ఏం చేసేవారు అంటే దే యూస్ టు డ్రింక్ కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ నేను గత 10 yearsగా నేను బ్రేక్ఫాస్ట్ చేసింది ఎప్పుడు లేదు మ్యామ్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేను కోకోనట్ ఆయిల్ తీసుకుంటాను అనమాట. ఓహో. సో నేను 30-40 ml కోకోనట్ ఆయిల్ డిపెండింగ్ ఆన్ మై క్లాసెస్ తీసుకుంటాను. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే నార్మల్ పీపుల్ ఒక 4 ఇడ్లీస్ చట్నీ సాంబార్ తింటారు అనుకోండి మ్యామ్. ఒక లార్జ్ సైజ్ ఇడ్లీ ఇస్ లైక్ 50 calories. ఒక 4 ఇడ్లీలు అంటే 200 calories, చట్నీ సాంబార్ ఒక 400 calories. ఇక్కడ నువ్వు 40 ml కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను అనుకోండి, 1 gram ఈక్వల్స్ 9 calories కదా. మన సెడెంటరీ లైఫ్ స్టైల్ 10 అనుకోండి. ద సేమ్ అమౌంట్ ఆఫ్ 400 calories ఐఎమ్ కన్జ్యూమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోకోనట్ ఆయిల్. సో కోకోనట్ ఆయిల్ ఈస్ వెరీ లిటిల్, వెన్ ఇట్ ఇస్ గోయింగ్ ఇన్సైడ్ హార్డ్లీ 4-5 minutesలో మనకు మంచి హెవీ ఫీలింగ్ వచ్చేస్తుంది, అంటే ఏదో తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు కేరళ అటు సైడ్ ఉన్న వాళ్ళకి, ఆ ప్రాంత వాసులకి అయితేనేమో కోకోనట్ ఆయిల్ తీసుకుంటే వాళ్ళకి సరిపోతుంది అని అంటారు. అంటే ఏ ఏరియాలో ఉన్న వాళ్ళకి, ఏ క్లైమేటిక్ కండిషన్స్లో ఉన్న వారికి వాళ్ళకి లభ్యమయ్యేవి తీసుకుంటే సరి. ఇప్పుడు మనం అలా లేం కదా, అంటే మనం వీఆర్ ఇన్ డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్ కదా. ఇవి అందరికీ సెట్ అవుతుంది అంటారా ఈ కోకోనట్ ఆయిల్? చెప్తాను. కోకోనట్ ఆయిల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ న్యూట్రిషన్ టు ఎవ్రీబడి మ్యామ్. అది మంచి న్యూట్రిషన్ అనమాట. ఇప్పుడు గానుగా పట్టే నూనెలు అనేవి మన దగ్గర కూడా చాలా ఫేమస్ అయిపోయినాయి. ఓకే. సో ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని ప్రగతి రిసార్ట్స్ తెచ్చుకొని ఇది నేను రెగ్యులర్ 40 ml తీసుకుంటాను మ్యామ్. ఇది ఎందుకు చేయాలి అంటే మనం తెలిసి తెలియకుండా ఈ రోజు చేసిన బాడీకి డ్యామేజ్ మొత్తం ఇండైరెక్ట్లీ లోపల ఇన్ఫ్లమేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం తీసుకునే జంక్ ఫుడ్ అనుకోండి, స్పైసీ ఫుడ్ అనుకోండి, కాఫీస్, టీస్ ఇవన్నీ. సో నెక్స్ట్ మార్నింగ్కి మనం ఒక 30-40 ml కోకోనట్ ఆయిల్ తాగడం వల్ల లోపల ఇట్ సప్రెసెస్ ఆల్ ద ఇన్ఫ్లమేషన్స్. మనకి తెలిసి తెలియకుండా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవి చంపేస్తాయి అనమాట. సింపుల్గా మీకు చెప్పాలంటే మనకు ఒక కట్ అయింది అనుకోండి మ్యామ్, ఏమన్నా నాకు రీసెంట్లీ మన కాలింది, ఇక్కడ 2 drops ఆఫ్ కోకోనట్ ఆయిల్ పెట్టగానే చల్లబడిపోయింది అనమాట. సో ఇట్ ఈస్ యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్. అండ్ దాని లోపల ఉండే ఫ్యాటీ యాసిడ్స్ ఎలా అంటే ఇట్స్ గుడ్ ఫుడ్ ఫర్ అవర్ హార్మోన్స్ లాగా అనమాట. మన థైరాయిడ్ గ్లాండ్ అనుకోండి, ఆల్ గ్లాండ్స్ లోపల ఏవైతే ఉన్నాయో వాటి ఇన్ఫ్లమేషన్స్ తగ్గించేస్తాయి, వాటి ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేస్తాయి అనమాట. మన ఎలిమెంటరీ కెనాల్ ఏదైతే ఉందో మొత్తం 9 meters ఎలిమెంటరీ కెనాల్, దాని ఫంక్షన్ మెరుగుపరుస్తుంది, లివర్ ఫంక్షనింగ్ మెరుగుపరుస్తుంది. ఇట్లాగా దీనివల్ల థౌజండ్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి మ్యామ్. మన ఏన్షియంట్ ఇప్పుడు మీరు కింగ్స్, క్వీన్స్ ఇట్లాంటివి వాళ్ళ హిస్టరీస్కి వెళ్ళినా కూడా కోకోనట్ ఆయిల్ డ్రింకింగ్ అనేది చాలా కామన్ ప్రాక్టీస్ ఉండే అనమాట. దే యూస్ టు ట్రీట్ ఇట్ లైక్ ఎ ట్రెడిషనల్ మెడిసిన్. సో అట్లా మ్యామ్, ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఈ మళ్ళీ కుక్డ్ ఫుడ్ హెవీగా తింటారు కదా చాలామంది, ఇడ్లీ, దోశ, పూరి, వడ, వీటన్నిటికంటే అట్లీస్ట్ 12 PM లోపల మనం తినే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో ఆ కుక్డ్ ఫుడ్ తినకుంటే చాలా మంచిది అనమాట. నేను కోకోనట్ ఆయిల్తో స్టార్ట్ చేస్తాను మ్యామ్. నాకు ఆకలి అవుతే కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటాను అంటిల్ 12 PM, అంతే. 12కి మంచి లంచ్ చేసుకుంటాను. కానీ ఆ ఫస్ట్ టైం తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవడమే ఇట్స్ బిగ్ టాస్క్. బిగ్ టాస్క్ మ్యామ్. ఇప్పుడు మీరేం చేయొచ్చు అంటే నార్మల్గా ఒక 4 ఇడ్లీస్ తినే వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి మ్యామ్, 2 ఇడ్లీస్ తీసుకోవాలి. ఆ 2 ఇడ్లీస్ మీద ఒక 10 ml కోకోనట్ ఆయిల్ పోసేయాలి మ్యామ్. ఈ ఐడియా బాగుంది. మెల్లిగా స్టార్ట్ చేయాలి, ఆ స్మెల్ మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది, ఒకటేసారి కాకుండా. సో అట్లాగా మ్యామ్, ఇట్ ఈస్ ఆల్ దిస్ థింగ్ మ్యామ్. జస్ట్ చిన్న అలవాటే, అది మెల్లిగా చేసుకుంటున్నా కొద్ది ఒక 1 week 10 days. నెయ్యి బదులు మనము కోకోనట్ ఆయిల్ ని యూజ్ చేస్తే బెటర్. నెయ్యి కూడా చాలా మంచిది మ్యామ్. నేను నెయ్యి కూడా బాగా తీసుకుంటాను, బట్ అది లంచ్ లో తీసుకుంటాను అనమాట. నెయ్యి కూడా అంటే ఏ నెయ్యి తీసుకుంటారు? బఫెల్లో ఘీ ఆర్ కౌ ఘీ తీసుకుంటాను. కౌ ఘీ తీసుకుంటాను. ఓకే. సో అది కూడా మంచి ఫ్యాట్ మ్యామ్. ఎందుకంటే యాక్చువల్లీ మనకి ఫ్యాట్ అనేది కావాలి మ్యామ్. ఫ్యాట్ ఉంటేనే బాడీ అనేది ఆప్టిమమ్ ఫంక్షన్ అన్ని వర్క్ చేస్తుంటాయి అన్నమాట. చాలా మంది నెయ్యి తినద్దు అని అంటారు, కానీ యాక్చువల్గా నెయ్యి తినాలి అని పాత మనకు పూర్వీకులు కూడా చెప్తారు. ఫస్ట్ ముద్ద నెయ్యితో తింటే అది ఒక ఇంటెలిజెన్స్ కి అంటిల్ 25-30 years బ్యాక్ నెయ్యి అనేది అందరు అందుబాటులో ఉండేది, కామన్ గా ఉండే ప్రాక్టీస్. అప్పటికి హార్ట్ అటాక్స్ ఇవన్నీ ఏం లేవు. ఎప్పుడైతే మనం నెయ్యి మానేసామో ఈ హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, క్యాన్సర్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి అనమాట. దట్స్ అ గ్రేట్ ల్యూబ్రికెంట్ అండ్ గ్రేట్ న్యూట్రిషన్. నెయ్యి కంపల్సరీగా తినాలి, మోతాదులో తినాలి మ్యామ్, మంచి మోడరేషన్లో తినాలి అనమాట. అంటే
అదే సరిపోయినంత ఎక్కువగా కాకుండా. సో ఘీ ఐటమ్స్ కూడా చాలా మంది స్వీట్లు తినకూడదు అంటారంటండి. అబ్సల్యూట్లీ వాతం ఎక్కువ అవుతుందట, నిజమేనంటారా? మ్యామ్ స్వీట్స్ అనేది ఎవరికి పడదు మ్యామ్ నార్మల్గా. ఏంటంటే కానీ స్వీట్ ప్రియులు చాలా మంది ఉంటారు కదా. అదే మ్యామ్. సో దానికి ఆల్టర్నేట్గా కొంచెం న్యాచురల్ షుగర్స్తో చేసుకునే పద్ధతిలో చేసుకుంటే మంచిదన్నమాట. ఇట్లా పామ్ జాగరీ అనుకోండి, డేట్స్ అనుకోండి. బట్ మనం ఆల్టర్నేట్ షుగర్ అయితే వేస్తాం కదా, అది మొత్తం కెమికల్ బేస్డ్ షుగర్ మ్యామ్. సో ఇట్స్ అ స్ట్రెయిన్ టు ద కంప్లీట్ బ్లడ్ స్ట్రీమ్ అనమాట. ప్యాన్క్రియాస్ మీద లోడ్ పడిద్ది. ఇట్స్ అ సింపుల్ కార్బోహైడ్రేట్. అది మన బాడీ మీద బాగా ప్రెషర్ తీసుకుంటూ ఉంటుంది మ్యామ్. ఆ స్వీట్కి బానిసలైపోయి చాలామంది ఎక్సెస్ వెయిట్ పెరిగిపోతూ ఉంటారనమాట. ఓవర్ వెయిట్ వచ్చేస్తుంది, ఒబిసిటీ వచ్చేస్తుంది, వేరే డిజార్డర్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట. సో నేను ఉండేది కోటిలో అనమాట. నా చాలా మంది మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ లైక్ మార్వాడీస్. సో ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ తీసుకుంటే మా అందరి వెయిట్ సేమ్ ఉండేవి కాలేజ్లో. ఇదంతా నేను ఇప్పటికీ 17లో ఉన్నాను. వాళ్ళు నా ఫ్రెండ్స్ 100లో 110లో 120లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఓన్లీ బికాస్ ఆఫ్ స్వీట్స్ ఎక్సెస్ కన్సంప్షన్. స్వీట్స్ ఆర్ దట్ డేంజరస్. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ ఆ టెంప్టేషన్ అనేది తగ్గించుకోవాలంటారు. అబ్సల్యూట్లీ మ్యామ్. ఆ స్వీట్ చూడగానే తినాలి తినాలి అన్న టెంప్టేషన్ ని తగ్గించుకోవాలి. ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ మ్యామ్. స్వీట్స్ అంటే కొద్దిమంది చాలా ఎక్కువ తినేస్తారనమాట. దాన్ని ఒక 50-60% తగ్గించేసుకోవాలి. మెల్లిమెల్లిగా దాన్ని అలా 10-20%కి రావాలి. అండ్ స్వీట్ తింటున్నారంటే ఖచ్చితంగా యాక్టివిటీ ఉండాలి. ఇటు స్వీట్ తింటాను నేను యాక్టివిటీ చేయనంటే మాత్రం ఖచ్చితంగా బాడీలో క్యాలరీస్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి. అండ్ ఇట్ లీడ్స్ టు హెల్త్ ప్రాబ్లమ్స్. ఓకే సార్, ఇప్పుడు ఈ యోగాకి సంబంధించి ఇప్పుడు మీరు వాటర్ థెరపీ చెప్పారు, చాలా అద్భుతంగా ఉషా పాన్ థెరపీ అని. యాక్చువల్లీ వాటర్ థెరపీ అని చెప్పేసి ఇప్పుడు పాపులర్ అవుతుంది మ్యామ్. బికాస్ ఇది ఇయర్స్ బ్యాక్ నుంచి మనకున్న ప్రాక్టీస్ అనమాట ఉషాపాన చికిత్స అని. ఈ ఉషాపాన చికిత్స ఫారిన్ కంట్రీస్కి వెళ్ళేసి అక్కడ పాపులర్ అయ్యి ఎవరో జాపనీస్ వాళ్ళు ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసి ఈ వాటర్ థెరపీ మీరు చేయండి, మీకు 15 daysలో గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం పోయింది, 30 daysలో కాన్స్టిపేషన్ పోయింది. ఎప్పటి నుంచో ఇది మన సైన్స్ మన దగ్గర ఉందన్నమాట. సో దట్స్ వై ఐ టెల్ పీపుల్ ఇది వాటర్ థెరపీయే, కానీ వాటర్ థెరపీ మనది. దీన్ని ఉషాపాన చికిత్స అని చెప్పేసి సంబోధించండి. పిల్లలు కూడా అది చెప్పండి. ఉషోదయం అని మనం అంటాం కదా మ్యామ్. ఉషా అంటే పొద్దున చేసుకునే ప్రాక్టీస్, ఉషా పాన అంటే వాటర్, చికిత్స అంటే థెరపీ. సో దీన్ని మా గురువు గారు చాలా చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేసేవారు. అండ్ యాదృచ్ఛికంగా నాకు రీసెంట్లీ తెలిసింది ఏంటంటే ఈవెన్ తారక రామారావు గారు, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆ సార్ గారు కూడా ఈ ఉషాపాన చికిత్స మీద ఒక 600 హెల్త్ క్యాంప్స్ చేశారంట. అది అట్లూరి సుబ్బారావు గారు అని చెప్పేసి ఆయన వీడియో చూశాను నేను రీసెంట్లీ. ఆయన చెప్పడం కూడా జరిగింది ఒకప్పుడు, కానీ నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. అది రీసెంట్లీ మొన్న యాదృచ్ఛికంగా వీడియో చూస్తే తెలిసిందనమాట. దిస్ బెనిఫిషియల్ మ్యామ్. ఓకేనండి సార్, మనం గమనిస్తే కూడా ఈ మధ్య కాలంలో యూత్ ఎక్కువగా కూడా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ తోటి బాగా సఫర్ అవుతున్నారు. అంటే వీరికి యోగా అనేది నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? మ్యామ్ ఈరోజు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేది చాలా మటుకు వచ్చేది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల అనమాట. సో ఎక్కువ మటుకు చాలా ముందుకు బెండ్ అయ్యే పొజిషన్స్లోనే వర్క్ చేసుకోవడం అంతా ఉందన్నమాట. అండ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ నిల్ అయిపోయింది ఈ రోజుల్లో. సో మనకి యోగాలో సింపుల్ ట్విస్టింగ్స్ ఉంటాయి మ్యామ్. ఈ సింపుల్ ట్విస్టింగ్స్ చేసుకోవడం వల్ల మన 33 బోన్స్ ఉన్నటువంటి స్పైనల్ కాలం అంతా ఫ్లెక్సిబుల్ అయ్యిద్ది. అండ్ సింపుల్ బ్యాక్వర్డ్ బెండింగ్ పోసెస్ ఉంటాయి అనమాట. ఈ బ్యాక్వర్డ్ బెండింగ్ పోసెస్ చేసుకోవడం వల్ల స్పైన్ అంతా న్యాచురల్గా అలైన్ అయిపోయింది మ్యామ్. సో దట్ ఈ నెక్ ప్రెషర్ అనేది, బ్యాక్ ప్రెషర్ అనేది చాలా మటుకు తగ్గిపోయింది అనమాట. నేను ఒక 6 years సింగపూర్లో ఉన్నాను మ్యామ్. జేపీ మార్గాన్, నెస్లే, IBM, స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ ఇట్లాంటి కంపెనీ ఎంప్లాయీస్ హెడ్ క్వార్టర్స్లోంచి మొత్తం ఎంప్లాయీస్ వచ్చేవాళ్ళు అనమాట మన యోగా సెంటర్కి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూస్ టు హ్యావ్ దిస్ స్టిఫ్ నెక్ అనమాట. అండ్ ఈ రోజులో టెక్స్ట్ నెక్ అని కూడా అంటున్నారు దాన్ని, ఒక వేరే కండిషన్ ఒకటి. అది ఓవర్గా ఇలా బెండ్ చేసి హెడ్ ఇలా పెట్టడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది మ్యామ్. సో దీనికి సూక్ష్మ వ్యాయామం అని చెప్పేసి యోగాలో ఒకటి ఉంటుంది మ్యామ్. అది ఇట్స్ లైక్ అన్ ఓవరాల్ బాడీ ప్రాక్టీస్ అనమాట. అందులో ఈచ్ అండ్ ఎవ్రీ మసిల్, లిగమెంట్, టెండన్, జాయింట్, మన బాడీలో ఉన్నటువంటి ఎవ్రీ పార్ట్ స్టిమ్యులేట్ అవుతుంది అనమాట, యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఫార్వర్డ్ బెండింగ్స్, బ్యాక్వర్డ్ బెండింగ్స్, ట్విస్టింగ్స్, లాటరల్స్, ఇన్వర్షన్స్ అనమాట. ఈ 30 to 40 minutes ఆఫ్ ప్రాక్టీస్ రెగ్యులర్గా చేసుకోవడం వల్ల సో ఈ బ్యాక్ పెయిన్ ఉండదు, నెక్ పెయిన్ ఉండదు. దాన్ని అసోసియేట్ అయ్యే సైటికా పెయిన్ అని ఒకటి వస్తుంది మ్యామ్. అది ఇలాగ చాలా హెల్ అనమాట. చాలా మందికి ఈ థాయ్ రీజన్లో, బట్ రీజన్లో, కాఫ్ మసిల్ రీజన్లో ఆల్ ది అప్ టు ఫూట్ ఉంటుంది అనమాట పెయిన్. ఆ పాదంలో కూడా బాగా పెయిన్ వస్తుంది ఒక్కొక్కసారి. అసలు
అన్టాలరబుల్ పెయిన్ వస్తుంది అసలు. అబ్సల్యూట్లీ మ్యామ్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ స్టిఫ్నెస్ ఓన్లీ. దిస్ ఆల్ ఆర్ స్టిఫ్నెస్ డిజార్డర్స్ అనమాట. ఈ స్టిఫ్నెస్ పోవాలి అంటే మాత్రం ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా ఈ స్టిఫ్నెస్ని తగ్గించలేరు మ్యామ్. సో ఇట్ హ్యాస్ టు బి డన్ సెల్ఫ్ ఓన్లీ అనమాట. సో ఈ సింపుల్గా ఈ బ్యాక్వర్డ్ బెండింగ్స్ ట్విస్టింగ్స్ అనేవి చేసుకుంటే చాలా మటుకు తగ్గిపోతాయి మ్యామ్. ఓకేనండి, ఒక కాల్ చూద్దాము. హలో హలో అండి. నమస్తే అండి, చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సరోజిని అండి, బయారాను. ఓకే అమ్మ, చెప్పండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? సయాటిక పెయిన్, నెక్ పెయిన్ ఉందండి. మెడ నరాలు అరిగినాయంట, కళ్ళు తిరుగుతాయి, లుంబార్ పెయిన్. ఓకే, ఎంతకాలం నుంచి ఉందమ్మా? అది సంవత్సరం అవుతుంది. ఆహా. ఈ మెడ అయితే ఒక 4-5 సంవత్సరాల నుంచి ఉంది. కళ్ళు తిరుగుతా ఉంటాయి బాగా. ఓకే ఓకేనండి, చెప్తారండి. షణ్ముఖ గారు తెలియజేస్తారు మీకు. చెప్పండి సార్. గాట్ ఇట్ మ్యామ్. సో మనం డిస్కస్ చేసిందన్న, సో మేడం గారు చెప్పిన విధంగా ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఓవర్ స్ట్రెయిన్, ది నెక్ పెయిన్ అయినా కూడా బ్యాక్ పెయిన్ అయినా, ఆ బ్యాక్లో వచ్చేసి మనకి లంబార్ రీజన్లో కంప్రెషన్స్ ఏర్పడడం వల్ల ఆ నర్వ్ కంప్రెస్ అవుతూ సయాటికా వస్తూ ఉంటుంది మ్యామ్. ఇప్పుడు మేడం గారు చేయాల్సింది ఏంటంటే సింపుల్గా సూక్ష్మ వ్యాయామం అని ఒక సీక్వెన్స్ ఉంటుంది మ్యామ్. అది యూట్యూబ్లో ఉంది మన సీక్వెన్స్. అది సింపుల్ ట్విస్టింగ్స్ ఉంటాయన్నమాట లంబార్ రీజన్లో. ఈ సింపుల్ ట్విస్టింగ్స్ చేసుకోవడం వల్ల ఈ టైట్గా ఉన్నటువంటి లంబార్ రీజన్ ఏమవుతుందో అది ఫ్లెక్సిబుల్ అవుతూ ఉంటుంది అనమాట. అది మెల్లిగా ఫ్లెక్సిబుల్ అవుతున్నా కూడా ఇట్ అలౌస్ ద రూమ్ ఫర్ ద కనెక్టింగ్ నర్వ్స్. ఆ నర్వ్ కంప్రెషన్ మెల్లిమెల్లిగా తగ్గిపోయినప్పుడు సయాటికా ఆటోమేటిక్గా తగ్గిపోయింది. సో ఇట్స్ ఎ కనెక్టెడ్ డిజార్డర్. మెల్లిమెల్లిగా బ్యాక్ ఫ్లెక్సిబుల్ అవుతున్నా కొద్దీ బ్యాక్ పెయిన్ మొత్తం తగ్గిపోతూ ఉంటుంది, బ్యాక్ ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ అయిపోతుంది. మెల్లిమెల్లిగా ఈ ట్విస్టింగ్స్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే అది రెగ్యులర్గా సింపుల్గా చేసుకోవడం వల్ల, సింపుల్ ట్విస్టింగ్స్ చేసుకోవడం వల్ల మిడిల్ స్పైన్ ఫ్లెక్సిబుల్ అవుతుంటుంది, మెల్లిగా సర్వైకల్ స్పైన్ కూడా ఫ్లెక్సిబుల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు బోన్ రప్చర్ ఉండొచ్చు, బోన్ డీజనరేషన్, ఇవన్నీ కండిషన్స్ కూడా మ్యామ్ ఈ సింపుల్ మూమెంట్స్ చేయడం వల్ల చాలా మటుకు పెయిన్ ఉన్నా కూడా ఆ పెయిన్ కూడా మనం మేనేజ్ చేసేసుకోవచ్చు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎటువంటి ప్రెషర్ లేకుండా వీ కెన్ లీడ్ అ గుడ్ లైఫ్. అది మ్యామ్. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏంటండి? మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము తణుకు నుంచి అండి. డాక్టర్ గారికి నమస్కారం అండి. మ్యామ్ నమస్తే మ్యామ్. అమ్మ చెప్పండి, మీ సమస్య ఏంటి? నాకు మెడపూసలో అరిగినాయండి. ఓకే మ్యామ్. ఆ మెడపూసలో అరిగితే దాన్ని కోసం గూడులో చెయ్యంతా లాగేసి చాలా బాధగా ఉంటుందండి. మందులు ఆడితే తగ్గుతుంది, లేదా తగ్గట్లేదండి. ఓకే మ్యామ్. చెయ్యంతా లాగుతుందండి, అడవి చెయ్య. మ్యామ్ మీకు సూక్ష్మ వ్యాయామం అని ఒక సీక్వెన్స్ ఉంటుంది మ్యామ్. ఎలా చేయాలండి అది మీరు చూపిస్తారండి? అంటే మరి నాకు పెద్ద ఫోన్ లేదండి. అయితే అది సింపుల్ మూమెంట్స్ ఉంటాయి మా ఇలా బ్యాక్వర్డ్ చేసుకునేవి ఉంటాయి అన్నమాట. అండ్ సూక్ష్మ వ్యాయామం ఒక సీక్వెన్స్ ఉంటుంది మ్యామ్, అది యూట్యూబ్లో ఉంది. ఆ యూట్యూబ్లో సీక్వెన్స్ మీరు చూసుకున్నారంటే మాత్రం మీకు తెలుస్తుంది మ్యామ్. ఇప్పుడు మేము సయాటికా గురించి మాట్లాడాం కదా మ్యామ్. లంబార్ రీజన్లో నర్వ్స్ కంప్రెస్ అయినప్పుడు మొత్తం ఈ లంబార్ రీజన్లో పెయిన్ పడి ప్రెషర్ పడేసి కాళ్ళల్లో నొప్పులు, లాగడాలు ఇవన్నీ వస్తాయి. ఈ సర్వైకల్ రీజన్లో ఇక్కడ నర్వ్స్ కంప్రెస్ అయినప్పుడు ఇదంతా చేతి మొత్తం లాగడం అదంతా ఉంటుంది మ్యామ్. సో సింపుల్గా దీనికి సంబంధించింది యూట్యూబ్లో సూక్ష్మ వ్యాయామాలు అంటే నా ఒక్కడే కాదు మ్యామ్, మీకు 100 రకాల వేరియేషన్స్ వస్తుంటాయి. చాలా మంది టీచర్స్ పెట్టినవి ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీబడి చెప్పేది అదే సీక్వెన్స్ ఉంటుంది అనమాట. ఆ సీక్వెన్స్ మీ పరిధి మేరకు మీరు మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మ్యామ్. ఒక 15 డేస్లో మీకు రిలీఫ్ వస్తుంది. ఒక 1 మంత్లో కొంచెం ఓపెన్ అప్ అవుతాయి అనమాట. చాలా రిజిడ్గా టైట్గా ఉన్న మసిల్స్ అన్ని మెల్లిమెల్లిగా ఓపెన్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ సర్వైకల్ రీజన్ మెల్లిమెల్లిగా ఫ్లెక్సిబుల్ అవుతున్నా కొద్దీ మీకు ఈ పెయిన్స్లో, చేతిలో ఉన్న పెయిన్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి, మీకు మంచి రిలీఫ్ వస్తుంది మ్యామ్. ఓకే సార్, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉన్నాము నడుము నొప్పి, మెడ నొప్పి, అలాగే సర్వైకల్ స్పాండిలైటిస్, అంటే ఇలాంటి నొప్పులు హౌస్ వైఫ్స్కి ఉంటున్నాయి, అట్ ద సేమ్ టైం వర్కింగ్ మెన్ ఆర్ ఉమెన్కి ఉంటున్నాయి, పిల్లలకు కూడా వచ్చేస్తున్నాయి ఈ మధ్య కాలంలో. ఎస్పెషల్లీ ఇవన్నీ రావడానికి ప్రాబ్లం ఏంటంటే మ్యామ్ యాక్టివిటీ అనేది ఒకటి లేకపోవడం మ్యామ్. సో యాక్టివిటీ లేకపోతే మాత్రం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎన్కౌంటర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి మ్యామ్, మనకి వెన్నుపూస అంటే తీసుకుంటే దాంట్లో మనకి 33 బోన్స్ అనేవి ఉంటాయి. ప్రపంచంలో ఉన్నటువంటి పాపులేషన్ మొత్తం ఓన్లీ 12 బోన్స్లోనే పెయిన్, ప్రెషర్ అనుభవిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, మిగతా బోన్స్లో అనుభవించరు. మన హెడ్ వచ్చేసి ఒక 5 kgs ఉంటుంది మ్యామ్. దాని కింద ఉండే సర్వైకల్ 7 బోన్స్కి ఎటువంటి స్ట్రక్చర్ సపోర్ట్ ఉండదు అనమాట. ఇట్ హ్యాస్ టు స్టాండ్ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ మసిల్స్, లిగమెంట్స్ అండ్ టెండన్స్. అవి బాగా ఉండాలంటే
ఇలా లాటరల్ బెండింగ్, ట్విస్టింగ్ అని చెప్పేసి, హెడ్ రైజింగ్ అని చెప్పి సింపుల్ మూమెంట్స్ చేసుకుంటున్నా కొద్దీ ఈ సర్వైకల్ రీజన్కి చుట్టూరుగా ఉన్న మసిల్స్, లిగమెంట్స్ టెండన్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనకి నెక్ పెయిన్ రాకుండా ఉంటుంది. మళ్ళీ మధ్యలో ఉన్నటువంటి థొరాసిక్ స్పైన్కి మన రిబ్ కేజ్ సపోర్ట్ ఉంటుందన్నమాట. సో అక్కడ మనకి నార్మల్గా పెయిన్స్ ఏమి ఉండవు. మళ్ళీ లంబార్ రీజన్లో 5 బోన్స్, మన అప్పర్ బాడీ వెయిట్ మొత్తం అక్కడ పడుతూ ఉంటుందన్నమాట. సో అవి కూడా స్ట్రాంగ్గా ఉండాలంటే అంటే మాత్రం ఖచ్చితంగా సింపుల్ బ్యాక్వర్డ్ బెండింగ్స్, ట్విస్టింగ్స్, వాకింగ్ చేస్తూ ఉండాలి. యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్ మ్యామ్. ఓకే. యాక్టివిటీ చేసుకుంటూ ఈ సింపుల్ యోగా థెరపీ ప్రాసెస్ చేస్తే చాలా మటుకు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. సో దీనికి అంటే ఎంతసేపు చేయాలంటారు డైలీ? 15 to 20 minutes అయితే చాలు మ్యామ్, సరిపోతుందా? మోర్ దెన్ ఎనఫ్. సో దీనికి ఏమైనా డైట్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? డైట్ రెస్ట్రిక్షన్స్ అంటే మ్యామ్ ప్రతి వాళ్ళు చెప్పేదే మ్యామ్, మంచి న్యూట్రిషన్ డైట్ తీసుకోవాలి, హెల్దీ డైట్ తీసుకోవాలి. యాజ్ ఐ టోల్డ్ యూ, ఖచ్చితంగా ఉషాపాన చికిత్స చేసుకుంటే లోపల ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయింది ఫస్ట్. దాని తర్వాత కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల లోపల ఏమన్నా స్ట్రెయిన్, ప్రెషర్ ఉన్నటువంటి దాన్ని రిలేటెడ్ సంబంధించింది మొత్తం హీల్ అవుతూ ఉంటుంది అనమాట. కొంతమంది ఆముదం తాగుతూ ఉంటారు, తాగమని చెప్తుంటారు, అది ఓకే? అది వన్స్ ఇన్ అ వైల్ ఓకే మ్యామ్. లేదంటే ఆముదం తాగే ప్రాక్టీస్ ఏంటంటే టు ఎంటైర్లీ డిటాక్సిఫై ద బాడీ అనమాట. అది 1 month కోసారి 2 months కోసారి చేసే వాళ్ళు ఉంటారు అనమాట. సో దట్ ఆ తాగిన రోజు 5-6 times మోషన్ వెళ్ళిపోయి మొత్తం బాడీ డిటాక్స్ చేసుకుంటారు. సో అదే ఒక పద్ధతి. బట్ రెగ్యులర్ కోకోనట్ ఆయిల్ డ్రింకింగ్ లో మాత్రం ఆ ప్రాబ్లం మనకే ఉండదు మ్యామ్. ఓకే. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మేడం. నా పేరు రమాదేవి. రమాదేవి గారు చెప్పండి, మీరేం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నాకు 30 సంవత్సరాలు మేడం, కానీ నాకు బాగా షుగర్ వచ్చింది. 10 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ మధ్యలో థైరాయిడ్ వచ్చింది, నరాల బలహీన ఉంది. నాకు చాలా బాధగా ఉంది మేడం. ఓకే, చెప్తారండి, షణ్ముఖ గారు తెలియజేస్తారు. మ్యామ్ ఖచ్చితంగా మీరు బ్రేక్ఫాస్ట్ మానేసేయండి మ్యామ్. పొద్దున ఆ బ్రేక్ఫాస్ట్ మానేసి మీరు కొబ్బరి నూనె తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఒక 20 grams తీసుకోండి, మెల్లిమెల్లిగా దాన్ని 30 grams వరకు పెంచండి రెగ్యులర్గా. పెంచిన తర్వాత ఏం చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ, పూరీలు ఇవన్నీ మానేసేసి ఖచ్చితంగా మంచి ఫ్రూట్ జ్యూసెస్, ఈ వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోండి. కావాలంటే ఫ్రూట్స్ తినండి, కొన్ని నట్స్ తినండి, సీడ్స్ తినండి. 12 వరకు మీరు నార్మల్గా ఇలా ఉండండి. దాని తర్వాత ఈ వైట్ రైస్ చాలా మటుకు తక్కువ చేసేసి మీరు బ్రౌన్ రైస్ తీసుకునే పద్ధతి తీసుకుంటే చాలా మంచిది మ్యామ్. అండ్ మిల్లెట్స్ కూడా చాలా వచ్చాయో, మిల్లెట్స్ తీసుకోండి. ఈ కార్బోహైడ్రేట్ కంటెంట్ కొంచెం తక్కువ చేసేసి కర్రీస్ ఎక్కువ తీసుకోండి. అందులో సెమీ లిక్విడ్ ఫామ్లో తీసుకోండి, ఈజీగా డైజెస్ట్ అయిపోవడానికి. సాంబార్స్ ఎక్కువ తీసుకోండి. అండ్ ఖచ్చితంగా మార్నింగ్ ఒక 1/2 hour, ఈవినింగ్ ఒక 1/2 hour వాకింగ్ స్టార్ట్ చేయండి. అండ్ సింపుల్గా ఈ మూమెంట్స్ కూడా చేయండి. సూక్ష్మ వ్యాయామ అని చెప్పేసి ఉంటుంది మ్యామ్. అది 6 సంవత్సరాల పిల్లల నుంచి ఆల్మోస్ట్ 70, 80, 90, 100 సంవత్సరాల వారి వాళ్ళు కూడా హాయిగా సింపుల్గా చేసుకునే పద్ధతిలో డిజైన్ చేస్తూ ఉంటాయన్నమాట. అది ఒక్కటి చేసుకుంటే మీ బాడీలో ఉన్నటువంటి ఒక hundreds of డిజార్డర్స్, డిజీజెస్ మనకు తెలిసినవి తెలియనివి కూడా తగ్గిపోతూ ఉంటాయి మ్యామ్. ఓకేనండి. దట్ బెనిఫిషియల్. ఈ సూక్ష్మ వ్యాయామం అనేవి అంటే మనం అవి కొడితే వచ్చేస్తుంది మ్యామ్. సూక్ష్మ అంటే స్మాల్ మ్యామ్, వ్యాయామ అంటే ఎక్సర్సైజ్. అంటే స్మాల్ ఎక్సర్సైజ్ అని కొట్టాలా లేకపోతే సూక్ష్మ వ్యాయామాన్ని కొట్టేస్తే వచ్చేస్తుంది మ్యామ్. సూక్ష్మ వ్యాయామం. ఓకేనండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. హలో హలో హలో, నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమం. చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము తణుకు నుంచి వెస్ట్ గోదావరి అండి. ఓకే సార్, చెప్పండి సార్, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే కంటికి నరాల వీక్నెస్, నాకు 68 సంవత్సరాలు. ఓకే. అది నరాల వీక్నెస్ అని అన్నారు కొద్దిగా, మరి దానికి ఏమైనా డెవలప్మెంట్ ఉంటుందేమో. నరాల వీక్నెస్ కి సంబంధించి సార్ ఖచ్చితంగా ఉంటుంది సార్, చెప్తారు వినండి. 5 rules ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అనే ఉంటాయి సార్ మనకి. ఆ 5 rules మీరు పాటిస్తూ ఉండాలి. యాజ్ మనం చేసిన దానికి మీరు ఒక 500 ml రెగ్యులర్గా వామ్ వాటర్ తీసుకోండి పొద్దున. ఒక 15-20 minutes గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 500 ml అనమాట. ఇట్ ఇంప్రూవ్స్ బ్లడ్ సర్క్యులేషన్ మ్యామ్. ఎస్పెషల్లీ మన కంటికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. మన బాడీలో వచ్చేసి మన ఆర్టరీస్, వెయిన్స్ అండ్ క్యాపిలరీస్ 1 into 1 into పేర్చుకుంటూ వెళ్తే 97,000 kilometers సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది మన బాడీలో. 97,000 kilometers. ఇట్ ఈస్ 2.5 times అరౌండ్ ద ప్లానెట్. సో ఇప్పుడు సరిగారి కండిషన్స్కి వచ్చేసరికి మెనీ ఫ్యాక్టర్స్ వస్తాయి మ్యామ్. ఏజ్ ఒకటి అనుకోండి, అండ్ షుగర్ లెవెల్స్ ఒకటి, అండ్ తీసుకునే డైట్, అండ్ యాసిడిక్ బాడీ అయితే లిక్కర్ కన్సంప్షన్, ఇవన్నీ. సో ఈ యాసిడిక్ ఫుడ్స్ చాలా మటుకు తక్కువ చేసే ప్రయత్నం చేయాలి. లిక్కర్ తాగకూడదు. సిగరెట్ స్మోకింగ్ ఏమంటే దానికి చాలా తక్కువ చేసేసేయాలి.
అండ్ ఎప్పుడు ఫుడ్ తీసుకున్నా కూడా సెమీ లిక్విడ్ ఫామ్లో తీసుకుంటే చాలా మంచిది అనమాట. సెమీ లిక్విడ్ అంటే ఏం లేదు మ్యామ్, చాలా మంది సాలిడ్ గా తింటూ ఉంటారు. ఇప్పుడు సెమీ లిక్విడ్ గా తినడం అనేది మన సౌత్ ఇండియాలో ఒక ట్రెడిషన్. అవును, మనం ఒక 20% ఆఫ్ ది ఫుడ్ ఈ చట్నీస్ కర్రీస్తో ఎంజాయ్ చేసిన తర్వాత మిగతా మేజర్ పోర్షన్ ఆఫ్ ది ఫుడ్ మనం సాంబారు రసంతో తింటాం అనమాట, ఈజీ డైజెషన్కి. సో దట్ ఆ న్యూట్రియన్స్ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దట్ కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయన్నారు కదా, అవి కూడా మెల్లిమెల్లిగా రెక్టిఫై అవుతూ ఉంటుంది అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ రెడ్యూసింగ్ ఇంటర్నల్ హీట్ మ్యామ్ త్రూ గుడ్ ఫుడ్స్, త్రూ న్యూట్రిషన్ ఫుడ్. అది ఓకే సార్. అంటే ఇప్పుడు ఓన్లీ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇవే కాకుండా ఇంకా రకరకాలుగా క్రానిక్ పెయిన్స్ తోటి కూడా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. సో మీరు అన్నట్టుగా ఎక్కువగా పిక్కల దగ్గర వాళ్ళు ఇలా అంటే ఇట్లా అవి గట్టిగా అయిపోయి నొప్పి బాగా వస్తూ ఉంటాయి, వాటిని ఏమంటారు సార్? ఈ మధ్యలో యాక్చువల్లీ మ్యామ్ బోన్ డెన్సిటీ అనేది చాలా మంది తగ్గిపోతుంది మ్యామ్. దాన్ని కూడా చెప్పాలంటే ప్రతి దానికి ఒకటే ఆన్సర్ మ్యామ్, యాక్టివిటీ అనేది లేకపోవడం. సో మనం ఖచ్చితంగా ప్రాపర్గా ఒక 20 to 30 minutes ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే మెల్లమెల్లిగా ఆ బోన్స్ మీద ప్రెషర్ పడి దాని డెన్సిటీ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ బోన్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం యాక్టివిటీ చేస్తున్నప్పుడు వాటికి సంబంధించిన వాటికి కనెక్టెడ్గా ఉన్నటువంటి లిగమెంట్స్, టెండన్స్ అండ్ మధ్యలో ఉన్నటువంటి కార్టిలేజెస్ ఇవన్నీ హెల్తీగా ఉండడం వల్ల మనకి జాయింట్ పెయిన్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక మెషిన్ ఒక దగ్గర పెట్టారనుకోండి మ్యామ్, అది జంక్ పడిపోయింది. అట్లాగే ఎటువంటి యాక్టివిటీ లేకుండా మన బాడీకి ఇచ్చారనుకోండి, అన్ని జాయింట్స్ టైట్ అయిపోతూ ఉంటాయి. నాట్ జస్ట్ నీ జాయింట్స్, హిప్ జాయింట్స్ టైట్ అయిపోతాయి, ఫింగర్ జాయింట్స్ కూడా టైట్ అయిపోతాయి, పెయిన్స్ వస్తూ ఉంటాయి. అండ్ టైట్ అయిపోయిన రీజన్లో ఇన్ఫ్లమేషన్స్ రావడం అనేది వెరీ వెరీ కామన్ మ్యామ్. ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనండి. కూడా ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లో కూడా హార్ట్ స్ట్రోక్స్ రావడం, కొంతమందిలో మైండ్ స్ట్రోక్స్ రావడం అనేది, బ్రెయిన్ స్ట్రోక్, అలాగే అంటే సడన్గా హార్ట్ అటాక్స్ రావడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎందుకు అలా సడన్ అటాక్స్ జరుగుతున్నాయి అంటారు? మ్యామ్ సేమ్ థింగ్ ఒకటి చెప్పాలంటే మ్యామ్, ఒకప్పుడు స్కూల్ అంటే ఒక 10 ఎకరాలు 20 ఎకరాల్లో గ్రౌండ్ ఉండేది, 1 hour 2 hours ఆడుకోవడం ఇదంతా ప్రాక్టీస్ ఉండేది మ్యామ్. సో ఈ రోజుల్లో స్కూల్ కల్చర్ కూడా చాలా మటుకు తగ్గిపోయింది. అండ్ ఈ చిన్నపిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళకి తెలియని ఏజ్, అండ్ జంక్ ఫుడ్ కల్చర్ ఒకటి చాలా ఎక్కువైపోయింది మ్యామ్. న్యూట్రిషన్ అనేది చాలామంది తెలియదు, దాన్ని పాటించట్లేదు. అండ్ యాజ్ యూ సెడ్, చిన్నపిల్లల హార్ట్ అటాక్స్ రేట్ కూడా చాలా చాలా ఇంక్రీజ్ అయింది మ్యామ్ మీరు అన్నట్టు. ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ యాక్టివిటీ లేకపోవడం ఒకటి అవుతే, ఈ జంక్ ఫుడ్ కన్జంప్షన్లో ఉండడం ఒకటి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ మధ్యలో ఎడ్యుకేషన్ స్ట్రెస్ అనేది కూడా చాలా మటుకు పిల్లలకి అయిపోతుంది మ్యామ్. సో ఒకప్పుడు 7th 8th అంటే మనం చదువుకుంటున్నాను, ఇట్లా ఉంటుంది జీవితం అంటే అని తెలిసేది. ఇప్పుడు 3rd 4th 5th నుంచి IIT అని చెప్పేసి ఇంకోటి అని చెప్పేసి చాలా మెంటల్ ప్రెషర్స్ అనేది పెట్టేస్తున్నాం అనమాట మనకి తెలియకుండా పిల్లలకి. సో ఆల్ దోస్ ఫ్యాక్టర్స్ ఆర్ కిల్లింగ్ చిల్డ్రన్, యాజ్ సింపుల్ యాజ్ దట్ మ్యామ్. ఇట్లాగా సో ఇప్పుడు హార్ట్ అటాక్ అనే కాదు మ్యామ్, చాలా మటుకు క్యాన్సర్ రేట్ కూడా ఎక్కువైపోయింది చిన్నపిల్లల్లో. ఓకే, సో ఈ నిత్య జీవితంలో యోగా వల్ల ప్రయోజనాలు మ్యామ్? యోగా వల్ల ఒక కాంబినేషన్ మ్యామ్, యోగా ఇస్ అ కాంబినేషన్. ఏన్షియంట్ యోగిక్ రొటీన్ అనేది మేము ప్రిస్క్రైబ్ చేస్తున్నాం మ్యామ్, నేను మా రొటీన్ అంటే సార్, పూర్వము మన ఋషులు మునులు ఏదైతే పద్ధతుల్లో బ్రతికారో అది హౌ ఫార్ వీ కెన్ ఇన్కార్పొరేట్ ఇంటూ అవర్ రొటీన్ అనేది మన కాన్సెప్ట్ మ్యామ్. సో పొద్దున్న లేసి ఉషాపాన చికిత్స అన్నాం, దాన్ని ప్రాక్టీస్ చేయడము, కోకోనట్ ఆయిల్ అని చెప్పేసి అన్నాం, దాన్ని ప్రాక్టీస్ చేయడం, దాని తర్వాత సీక్వెన్షియల్గా ఒక 30 to 40 minutes ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకోవడం ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది ఎంటైర్ బాడీ. కొంచెం లావు ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు కనుక సూర్య నమస్కారం అనేది ఒకటి ఉంటుంది మ్యామ్ మనకి యోగాలో. ఆ సూర్య నమస్కారం 12 నుంచి 20 రౌండ్లు చేస్తే ఇట్ ఈస్ లైక్ ఫ్యాట్ బర్నర్ ఎక్సర్సైజ్, ట్రెడిషనల్ ఫ్యాట్ బర్నర్ ఎక్సర్సైజ్. ప్రతి ఆసనంలో మన బాడీలో ఉన్నటువంటి 600 కండరాలు ఎంగేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందులో 12 పోస్ట్ ఉంటాయి ఒక రౌండ్లో. అదొక 12 to 20 రౌండ్స్ చేసుకుంటే 3 to హార్డ్లీ 6 monthsలో ఎటువంటి ఒబిసిటీ ఉన్నా కూడా వాళ్ళు ఓవర్ వెయిట్ మెల్లిగా గ్రాడ్యువల్గా హెల్దీ వెయిట్కి వచ్చేస్తారు మ్యామ్. అట్లాగా వెయిట్ కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఎందుకంటే ఒక్కసారి కనుక మనం వెయిట్ గెయిన్ అవుతున్నాము కొద్ది ఈ పొట్టలో ఉన్నటువంటి ఆర్గన్స్ చుట్టూరుగా ఫ్యాట్స్ అక్యుములేట్ అయిపోయి వాటి ఫంక్షనింగ్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అదొకటి. అండ్ యాక్టివిటీస్ అట్మోస్ట్ నీడెడ్ మ్యామ్. ఇప్పుడు చాలా మంది కొద్దిమంది ముందుకు బెండ్ అవ్వలేకపోతున్నా, నా మసిల్ టైట్ ఉంది అంటారనమాట. నీ మసిల్ టైట్ ఉందంటే ఇంటర్నల్ నీ లోపల ఉన్నటువంటి లిగమెంట్స్ కూడా టైట్ ఉన్నాయి, జాయింట్స్ కూడా టైట్ ఉన్నాయి.
మెల్లిమెల్లిగా లోపల ఆర్గన్ స్టిఫ్నెస్ పెరుగుతూ ఉంది, లోపల ఆర్టరీస్ వెయిన్స్ కూడా స్టిఫ్ అవుతున్నాయి. హార్ట్ ఈజ్ ఆల్సో ఏ మసిల్, అది కూడా స్టిఫ్ అయిపోయి చనిపోతున్న వాళ్ళు చాలా చిన్న ఏజ్లో చాలా మంది ఉన్నారు మ్యామ్. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. ఓకే, చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు. మ్యామ్, ఏదో నేను అరగంట నడిస్తే హెల్తీగా ఉంటాను, 30 to 40 minutes యోగా చేసుకుంటే ఇక నేను ఏం చేసే అవసరం లేదు, నేను ఖచ్చితంగా రెగ్యులర్ ఫుడ్ తింటున్నా కదా అన్న ఆ నోషన్లో ఉండకండి. ఇప్పుడు మనం ఒక పలావ్ తినాలి అంటే మాత్రం అన్ని సమపాలంగా ఉండాలి. దాంట్లో బాస్మతి ఉండాలి, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ఆయిల్, మసాలాలు ఇవన్నీ ఉంటేనే మనం దాన్ని ఎంజాయ్ చేస్తాం. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మొత్తం ఏన్షియంట్ యోగిక్ రొటీన్ అనే కాన్సెప్ట్ ఉంది. www.healthism.world అని మన ఒక సైట్ ఉంది మ్యామ్. అందులో పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఈ యోగిక్ యాక్టివిటీస్ ఎలా చేసుకోవాలనేది మొత్తం ఒక 15 స్టెప్స్ ఉన్నాయి. ఆ 15 స్టెప్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. సో దాని ద్వారా అది మెల్లిమెల్లిగా ఇంప్లిమెంట్ చేస్తుండండి లైఫ్లో, సో దట్ యూ కెన్ లీడ్ అ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్. ఓకే, ఆ వెబ్సైట్ ఒకసారి మళ్ళీ చెప్తారా సార్? మ్యామ్, www.healthism.world, HEALTHISM.world. healthism.world. యా మ్యామ్, ఓకే, అందులో ఉంటాయి. సో ఇది ఏ ఏజ్ వాళ్ళైనా మనం ఫాలో అవ్వచ్చు అంటారు? ఎస్ మ్యామ్. మ్యామ్, ఒకటి చెప్పాలంటే మనం కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నాం, హెల్దీగా ఉన్నాం, టెన్షన్ ఫ్రీ లైఫ్లో ఉన్నాం అనుకోండి, వీ కెన్ లీడ్ 120, 130, 140 up to 150 years very happily. 150 years? Yes, 150 years is our the normal lifespan based on our inhalations and exhalations. ఒక 12 నుంచి 18 inhalations and exhalations per minute ఉంటాయన్నమాట నార్మల్గా మనకి. ఇది ఎక్సీడ్ అయిపోయి చాలా మందికి లైఫ్ స్పాన్ తక్కువ అయిపోతుంది. ఇలా మా గురువు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సార్ అని చెప్పేసి కొద్దిమంది నవ్వేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనకి 128 years ఓల్డ్ యోగా గురువు గారు ఉన్నారు. లాస్ట్ 2 years బ్యాక్ ఆయనకి మోడీ గారు పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. హీస్ జస్ట్ 128 years. శివానంద గారు అని చెప్పేసి ఫ్రమ్ రిషికేష్. స్పెట్స్ లేవు ఇప్పటికీ, వాకింగ్ స్టిక్ లేదు, ఏం లేదు, ఇప్పటికీ ఆయన యోగా చెప్పుకుంటూ ఉన్నారనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ యువర్ బాడీ ఇన్ గుడ్ కండిషన్. దట్ కండిషన్ ఆర్ దట్ కండిషనింగ్ హ్యాపెన్స్ త్రూ యోగా ప్రాక్టీసెస్ ఓన్లీ. యాజ్ సింపుల్ యాజ్ దట్ మ్యామ్. సో చాలా మంది ఏమనుకుంటారు, అప్పుడప్పుడు మనం 1 week 10 days టూర్స్కి వెళ్తూ ఉంటాం, బ్రేక్ వచ్చేస్తుంది అప్పుడు ఎలా అని అనుకుంటూ ఉంటారు. టూర్స్కి వెళ్ళినప్పుడు వదిలేసినా పర్లేదులేండి మ్యామ్. ఎందుకు అంటే టూర్లో అన్నప్పుడే యాక్టివిటీలో ఉంటారు కాబట్టి అట్లీస్ట్ మళ్ళీ వచ్చిన తర్వాత ఆ బ్రేక్ని కంటిన్యూ చేయకుండా మళ్ళీ స్టార్ట్ చేస్తే సరిపోయింది. ఏం లేదు మ్యామ్, యోగా ఒక 30 to 40 minutes చేసుకుంటూ నార్మల్ డేలో కూడా యాక్టివిటీ అనేది ఉంటూ ఉండాలన్నమాట. ఒక 2nd floor 3rd floor ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, లిఫ్ట్ యూజ్ చేయకుండా ఆ 2nd floor 3rd floor నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. చిన్న చిన్నవి ఏవో కొనుక్కోవాలనుకున్నారు కిరాణా కొట్టు నుంచి, ఆ కిరాణా కొట్టు వరకు నడుచుకుంటూ వెళ్ళి రావాలి, మార్కెట్ వరకు నడుచుకుంటూ వెళ్ళి రావాలి. ఇలా యాక్టివిటీ అనేది ఉండాలి. అసలు భారంగా ఫీల్ అవ్వడం, అసలు మనకి దేవుడు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటాడో అవి రెండు ఇస్తాడు మ్యామ్. 2 eyes, 2 nostrils, 2 ears, 2 hands, 2 legs, like 2 hearts in our body. ఫస్ట్ హార్ట్ అందరికి తెలిసిందే ఇక్కడ ఉంటుంది. ద సెకండ్ హార్ట్ ఆఫ్ ది బాడీ ఇస్ కాఫ్ మసిల్స్ అనమాట. ఈ కాఫ్ మసిల్స్ అనేవి నథింగ్ బట్ మన పిక్కలు. మన పిక్కల ఫంక్షనింగ్ బాగా ఉంటే మన హార్ట్ ఫంక్షనింగ్ బాగా ఉంటుంది అనమాట. కిందికి వెళ్ళిన బ్లడ్ పైకి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ పిక్కల కండిషనింగ్, పిక్కల స్ట్రెంథనింగ్ హ్యాపెన్స్ త్రూ వాకింగ్. వాకింగ్ అంత ఇంపార్టెంట్. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ మన ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.